బతుకున్నది నాలా ఏం సిగరెట్ కాల్చినావు సాబు అసలు ఆ చైన్ స్మోకింగ్ తోనే నువ్వు వచ్చినావు నేను పొడిచింది తక్కువ ఇక బంద్ చేయి గురువా ఆ సుధాకర్ డబ్బు తీసుకొస్తాడంటావా సుధాకర్ 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 ఎవరిది ఆ సుధాకర్ 2 దినాలైంది వస్తాను ఇంతవరకు రాలే నేనెవరినో తెలుసా జ్యోతిష సామ్రాట్ నంది అవార్డు గ్రహీత ద గ్రేట్ మొత్తంలో కొడుకుండ్రా నన్ను కొడతావా కొట్టని చేయి పుచ్చిపోతుంది కొట్టు కొట్టరా అదే సినిమా చూస్తున్నారా పక్కడికే మారోబే చచ్చిపోయి బాబోయ్ ఆగబట్టి ఆగిపోవడం అటు ఇటు దాని పుస్తకాలు కొట్టే గీతనే ఉంటుందిరా అదే నీకు ఆల్బొక్తా లక్షలు సంపాదించమని పట్టం వచ్చిన కానీ ఈడ మందిర్ ముంచే తెలివితేటలు ఉండాలి అవి నాకు లేవు నేను ఇంతవరకు సీమనే చంపలేదయ్యా నీ పెళ్ళాలి అడిగేది చంపుతా ఇంకా నా కోడిని పేద పిల్లని ఆళ్ళే తప్పేసి కొత్తగా యాక్టింగ్ చేస్తున్నా నేనుండా ఈ పట్టణంలో నేనుండా నా పిల్లంతా పోతా కానీ సిద్ధిపేట పోనీ కూడా సాధారణ బస్ స్టాండ్ లేవు నీకు నేను 25,000 ఇవ్వలేకపోవచ్చు కానీ ఇదిగో ఈ 25 రూపాయలు తీసుకుని నీ ఊరు వెళ్ళిపో వెళ్ళిపో నన్ను సుధాకర్ ఇంటి దగ్గర కుమారి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటా త్వరగా పద మరి నా చేయను ఇదిగో అబ్బా అబ్బా అమ్మో అమ్మో అమ్మా నా మీద నీకు కోపంగా ఉంది కదూ లేదు నువ్వు అమితంగా ప్రేమించే మీ అమ్మని ఇంటి నుంచి గెంటాననుకుని నన్ను చంపాలనుకున్నా నీ స్థానంలో నేనున్నా
అంతకన్నా ఎక్కువ కోపమే వచ్చేది. అది సరే, నాకు నొప్పి తెలియకుండా చంపమని వాళ్ళకి ఎందుకు చెప్పావు? నీకు బాధ కలిగితే భరించే శక్తి నాకు లేదు, అందుకే అలా చెప్పారు. యుద్ధం ఏ స్థితిలో ఉందో ఏం చూడాల్సి వస్తుందో. ఆ విధవ సుబ్బారావు గారి జాతకంలో బుధుడు నీచంలో ఉన్నట్టున్నాడు. మన ఇంట్లో యుద్ధ వాతావరణం ఉందని నాకు టెలిగ్రామ్ ఇచ్చి తెచ్చాడు. ఇక్కడ చూస్తే శాంతి నివాసం లాగా తెల్ల పావురాలకు ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక మీదటి నుంచి ఇది శాంతి నివాసమే మావయ్య. ఇది వరకు లాగా మీరు టూర్లకు వెళ్ళడానికి వీల్లేదు. మీరు అత్తయ్య ఇక నుంచి ప్రశాంత